పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో నాటి ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎడారి యాత్రలో ఒక్కొక్క ఘట్టములో వారు ఎదుర్కొన్నటువంటి అనుభూతులను, అనుభవాలను, ఎన్నో పాఠాలను దేవుడు మనకు కూడా ఈ జూబిలీ యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మీకు నాకు ఎన్నో పాఠాలు నేర్పుతూ ప్రభు మనలని మన గురివైపు, మన గమ్యం వైపు ప్రతిదినం నడిపిస్తున్నందుకు దేవుడికి మున్ముందుగా స్తోత్రాలు సమర్పిస్తూ మీ అందరినీ ప్రత్యేకంగా ఈరోజు మన ఈ జూబిలీ ధ్యాన వడకములో 22వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం చూస్తున్నారు కదా, ప్రయాణంలో అల్లరి వద్దు, అల్లరి వద్దు. మన జీవిత ప్రయాణములో, జీవిత యాత్రలో అటు ఇటు మనం చూస్తూ ఉంటే ప్రతి చోట, ప్రతిరోజు, ప్రతి క్షణం ఏవేవో అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఏవో గొడవలు, కయ్యాలు, జగడాలు, తగాదాలు, వివాదాలు. దేవుడు ఈ ప్రయాణములో మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, సాధ్యమైనంత వరకు అందరితో సామరస్యంగా పోతూ ఉండాలి. ఎవరిని కవ్వించి కానీ, ఎవరితో అల్లరి అవుతూ కానీ, అల్లరి చేస్తూ కానీ, సభ్య సమాజంలో ఎక్కడైతే 3-4 కలిసి ఉంటున్నామో అక్కడ అందరితో కలిసిమెలిసి పోవాలి, సర్దుకుపోవాలి, శాంతిగా పోవాలి. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో జగడాలు వద్దు, కయ్యాలు వద్దు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు. కారణాలు ఏమైనా ఈ యాత్రలో తగాదా వద్దు అని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. రండి, ఇజ్రాయేలీయుల యాత్రలో నెక్స్ట్ స్టేషన్లోకి మనం వెళ్దాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 13వ వచనము. పిమ్మట ఆలూషున మకాము చేసిరి, పిమ్మట ఆలూషున మకాము చేసిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా బ్రతికారు. మీ జ్ఞాపకం చేస్తున్నాను, బానిస బ్రతుకు నుండి వారు విడుదల పొందుతూ యాత్ర కొనసాగించేటప్పుడు ఐగుప్తులో ఉన్న రామ్సెస్ నుండి సుక్కోతు తర్వాత ఏతాము తర్వాత బాల్సెఫోను, పీహహీరోతుల మీదుగా మారా అనే అనుభవాలు దాటుకుంటూ ఎలీము అనే సమృద్ధి కలిగిన చోటులోనికి వచ్చి, ఎలీము నుండి సీనాయి పర్వతానికి మధ్య ఉన్న సీను అనే అరణ్యములో వారు బస చేసినట్లుగాను, ఆ అరణ్యములోనే దేవుడు వారిని మన్నాతోనూ పూరేడు పిట్టలతోనూ పోషించినట్లుగాను, సీను అరణ్యాన్ని దాటిన తర్వాత మనం తర్వాత విన్నాము, వారు నిన్నటి రోజున వారు చేరింది దోప్కా, అంటే తట్టుట. దేవుడు మన ద్వారాన్ని తడుతూ ఉన్నాడు. మనము కూడా ప్రార్థన ద్వారా ఆయన ద్వారాన్ని తట్టుతూ ఉండాలని ప్రయాణములో తట్టుట, నాకింగ్ అనేది చాలా ముఖ్యమైనదని నిన్నటి రోజునే మనం విన్నాం. అయితే ఈరోజు ఇజ్రాయేలీల యాత్రలో, వారి ప్రయాణంలో 8వ స్థలము ఆలూష్ అనగా అన్న ఆ పదంలోనే ఉంది కదా. ఆలూష్ అంటే గొడవలు వద్దు, అల్లరి వద్దు, ప్రయాణంలో కయ్యాలు వద్దు. ఆలూష్ అంటే అల్లరి జనం, జనుల యొక్క అల్లరి అని అర్థం అండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కరువే వచ్చినా, ఖడ్గమే వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, మేలు జరిగినా, కీడు ఎదురైనా, ఈ లోకములో దేవుని బిడ్డలమైన మనము, నిరీక్షణ యాత్రికులమైన మనము అల్లరి చిల్లరగా మిగతా వాళ్ళలాగా బ్రతకకూడదు. దేవుని పిల్లలమైన మనము, ఆయన సజీవ రక్తములో అభిషేకం పొందినటువంటి మనము అల్లరి మూకగా బ్రతకకూడదు, అల్లరి మూకగా ఉండకూడదు, కయ్యాలకు కాలు దువ్వకూడదు,
తగాదాలకు మనం నాంది పలకకూడదు, విభేదాలకు వివాదాలకు మనము దిక్సూచి కాకూడదు అన్నది ఈరోజు మన ధ్యానాంశంలో ఈ 8th స్టేషన్లో దేవుడు ఆలూష్ అనే ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలను మకాము చేసినట్లుగా, విడిది చేసినట్లుగా చేసి వారికి మనకు నేర్పిస్తున్న పాఠం, యాత్రలో అల్లరి ఉంటే, గొడవలు ఉంటే, వివాదాలు ఉంటే యాత్ర సజావుగా సాగదు. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి గమనించండి. అల్లర్లు లేని కుటుంబాలు ఏవైనా ఉన్నాయా? గొడవలు లేని సంఘాలు, విచారణలు, డయోసిస్లు అసలు ఏమైనా కనబడుతున్నాయా మనకి? కుటుంబాల్లోనూ, సమాజాల్లోనూ, మన సంఘాల్లోనూ, చివరికి ఎక్కడ చూసిన దేశ విదేశాల్లోనూ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు. వీరు ఊరుకుంటే వారు రెచ్చగొడుతూ ఉంటారు, వీరు సైలెంట్గా ఉంటే వారు వైలెంట్గా ఉంటారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంకొకరిని గిల్లుతూనే ఉంటారు, రెచ్చగొడుతూనే ఉంటారు, ప్రేరేపిస్తూనే ఉంటారు, పురికొల్పుతూనే ఉంటారు, కయ్యాలకు కాలు దువ్వుతూనే ఉండడం మనం వింటున్నాము, చూస్తూ ఉన్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు ఏం లేవని మనకి కుటుంబాల్లో తగాదాలు అన్నీ ఉన్నా శాంతి సమాధానాలు మాత్రం లేవు కదా. అసలు మనకు ఏం తక్కువ అని? ఎవరి జీవితం వాళ్ళు చక్కగా హాయిగా జీవించవచ్చు. కానీ అయిన దానికి, కాని దానికి, ఉన్నదానికి, లేని దానికి ప్రతి చిన్న లోపాన్ని కూడా భూతద్దం పెట్టి చూపిస్తూ ఎన్నెన్నో వివాదాలకు, అల్లర్లకు, జగడాలకు, కయ్యాలకు తెరలేపే వాళ్ళు మన మధ్యలో లేరందామా? బహుశా ఆ తోపులో, ఆ గుంపులో మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు. జాగ్రత్త పడదాం, మేలుకుందాం. యాత్రలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆలూష్ అనే ప్రాంతంలో ప్రజలను ఆపుతూ, యాత్రలో అల్లరి ఉంటే నువ్వు కోరుకున్న గమ్యాన్ని చేరుకోలేవు. అది చదువైనా, వ్యాపారమైన, ఉద్యోగమైనా, ఏ గమ్యానికి మనం చేరుకుందామని లక్ష్యం కలిగి ప్రయాణిస్తున్నా అల్లరైతే, అల్లరి చేస్తే అల్లరి పాలైపోతావు. జగడాలు సృష్టిస్తే దేవుని దీవెనలు నీ నుండి దూరం అయిపోతాయి అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దైవ రాజ్యం, పరలోక రాజ్యం అనే కణాను మనం చేరుకోవాలి అంటే అల్లర్లకు దూరంగా ఉండాలి. అల్లర్లు సృష్టించే ఆ ప్రజలకు, ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలా దూరంగా వెళ్ళిపోతున్న క్రమంలో లోకంలో వాళ్ళు ఏమంటారో తెలుసా? అదిరా మన దెబ్బ. చూసావా, నేను నోరెత్తితే ఎలా తోక ముడిచి పారిపోయిందో అన్నవండి. మనం పారిపోవటం లేదు, ప్రయాణానికి వెళ్తున్నామో. అల్లరి చేసేవాళ్ళు, నోరు పెద్దగా చేసి అరిసేవాళ్ళు, వాళ్ళేదో గొప్ప అనుకొని చూడు నా నోరుకి భయపడిపోయారు. అలా ఉంటుంది మనతో. నేను అరుస్తేనే కానీ, గట్టిగా మాట్లాడితేనే కానీ చూసారా వాళ్ళు సైలెంట్ అవ్వలేదు. బాబు, అరిసే నువ్వు హీరోవు కాదు, అరవకుండా సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు జీరోలు కాదు. వాక్యంలో మనం వింటాము, సైలెంట్గా ఉన్నవాళ్ళే అంటే అల్లరికి దూరంగా ఉన్న వాళ్ళే దేవుడి దృష్టిలో హీరోలు అని మనం వినబోతూ ఉన్నాం. ప్రియులారా, మీ ఇంట్లో ఒక భార్యగా లేదా ఒక భర్తగా, ఆ తల్లిగా, తండ్రిగా ఆ ఇంట్లో అల్లర్లతో బ్రతుకుతూ ఉన్నావా? ఆ ఇంటికి కోడలిగా, అత్తగారిగా, ఆ ఇంటి ఆడపడుచుగా అల్లర్లు సృష్టిస్తూ బ్రతుకుతున్నావా? లేనిపోని వివాదాలు, లేనిపోని తగాదాలు లేపడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వెన్ని సంపాదించుకున్నా, నీకు ఎంత భక్తిమంతురాలు అనే ముద్రని మీద ఉన్నా, ఐఎమ్ సారీ, నువ్వు యాత్రలో గమ్యానికి చేరుకోలేవు అని నేనన్నది కాదు, దేవుడు చెప్తున్నాడు. ఆలూష్ అంటే యాత్రలో అల్లరి వద్దు, జగడాలు వద్దు, కయ్యాలు వద్దు అని. ప్రియులారా, నీ ఫ్యామిలీలో కానీ, మీ ఊర్లో కానీ, మీ వీధిలో కానీ ఒక యవ్వనుడుగా, యవ్వనస్తురాలిగా సమాజంలో జగడాలకు, కయ్యాలకు కాలు దువ్వుతున్నావా? నువ్వు చదువుతున్న నీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ, మీ యూనివర్సిటీలో కానీ అనవసరంగా బ్యాచ్లతోనూ, గ్రూపులతో చేరి వివాదాలకు, ఫైటింగ్లకు, జగడాలకు, కయ్యాలకు నువ్వు వెళ్తున్నావా?
అసలు కాలేజీలో జాయిన్ అయింది ఎందుకు? చదువుకోవడానికే కదా, మంచి భవిష్యత్తు సంపాదించుకోవడానికే కదా. మరి ఆ గ్రూపు ఈ గ్రూపుతో చేరి జగడాలతో మనకు పనేంటి అని దేవుడు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ విశ్వాస యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న మీకు నాకు దేవుడు మరలా జ్ఞాపకం చేసేది, యాత్రలో ఆలూష్ అనే చోట వారిని పెట్టి అంటున్నాడు దేవుడు. అల్లరి వద్దు శాంతే ముద్దు అని. ఒక విశ్వాసిగా రోజు దేవాలయానికి వెళ్ళి వస్తున్నావు. ఒకవేళ ఒక క్రైస్తవ భక్తుడిగా, విశ్వాసురాలిగా సంఘాల్లో, మన ప్యారిషెస్లో, మన విచారణలో, మన డయాసిస్లో అక్కడున్న గురువుతో పొందిగ్గా ఉండగలుగుతున్నావా? అక్కడున్న మిగతా తోటి విశ్వాసులతో సఖ్యతగా ఉండగలుగుతున్నావా? మిగతా భక్త సంఘాలతోనూ, ఆ మిగతా విచారణ సంఘ పెద్దలతోనూ శాంతిగా పోతున్నామా? చాలా సంఘాల్లో దుఃఖపూరితమైనటువంటి సంఘటన ఏంటంటే, బాధాకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఏదైనా మీటింగ్ పెడితే చాలు నోరిని తీసుకొని పడిపోయే జనాలు మనం చూడలేదా? ఏదైనా అది మామూలు మీటింగ్ అయినా, జనరల్ బాడీ మీటింగ్ అయినా, ప్యారిషుల్లో కానీ, ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్స్లో కానీ, సంస్థల్లో కానీ అల్లర్లకు దూరంగా ఉండాలి. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా నేను అల్లర్లకు కారణమవుతూ ఉంటే నా జీవితము ఎంత దౌర్భాగ్యమో కదా. అల్లర్లు సృష్టించి, విభేదాలు సృష్టించి, బాబు నువ్వేదో గొప్ప పని, ఘనకార్యం చేస్తున్నావని అనుకోకు. దేవుడి దృష్టిలో అది నీచమైన, హేయమైన దుష్కార్యమని దేవుడు ఈ స్థలంలో ఉండి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు వెళ్తున్న దేవాలయాలకు మీరు వివాదాలకు కారణమవుతున్నారో, శాంతికి కారణమవుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ చీమ కథలో నా పొట్టలో వేలిడితే నేను కొట్టనా అన్నట్లుగా అందరూ ఇచ్చే ఎక్స్క్యూజ్, తమ్ము తాము సమర్థించుకుంటూ చెప్పేది ఏంటో తెలుసా? మరి మా జోలికి వస్తే మేము ఊరుకోవాలా? ప్రభువు నేర్పించే పాఠం ఏంటంటే, వధకు కొనుపోబడిన గొర్రె పిల్లలాగా యాత్రలో ఉండాలి. ఆయనను పోలి గడ్డపు వెంట్రుకలు లాగుతూ ఉన్న ఆయన మౌనముగా ఉండెనే గాని ఎవరి మీద తిరగబడలేదు. ఆయన మనకు నేర్పించే పాఠం, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించమన్నది. అంతేగాని నా పొట్టలో వేలిడితే నేను కొట్టనా, నువ్వు చీమవు కావు. ఆయన పోలికలో సృష్టింపబడిన ఆయన ప్రతిరూపానివి, ఆయన ప్రతిబింబానివి అన్న సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు మనందరికీ ప్రియులారా. కాబట్టి ఈరోజు సామెతల గ్రంథం 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అల్పుడు ఎవడైనా జగడములాడగలడు, తగాదాకు దూరముగా ఉండువాడే ఘనుడు. వింటున్నారా ఈ మాట? క్రైస్తవునిగా బ్రతుకు దినములన్నీ మనం నెమ్మదిగా ఉండాలి, అల్లర్ల జోలికి వెళ్ళకూడదు. సామెతల గ్రంథంలో ఏం చెప్పబడింది? అల్పుడు అనబడేవాడు ఎవడైనా వాడు జగడాలు చేస్తూ ఉంటాడు. అసలు జగడాలు చేసేవాడు, అల్లర్లు సృష్టించేవారు ఎవరో తెలుసా? అల్పుడు, నీచుడు, హీనుడు, మూర్ఖుడు, మ్యాటరే లేనోళ్ళు అల్లర్లకు గురవుతారండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, తగాదాలకు దూరముగా ఉండువాడే ఘనుడు. ఎవరు హీరో దేవుడి దృష్టిలో? అల్లర్లకు దూరముగా ఉండువాడు, తగాదాలకు జగడాలకు దూరముగా ఉండువాడు. ఇరుగు పొరుగు వారు కవ్విస్తారు. ఉదయం లేచింది మొదలు కుళాయిల దగ్గర, ఆరు బయట దగ్గర రోజు నువ్వు ఇల్లు కట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళు కయ్యాలాడుతారు. మీ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే ఎవరో వివాదాలు సృష్టిస్తూ ఉంటారు. పెళ్లి భోజనం, విందు భోజనంకి వచ్చేటప్పుడు వచ్చామా వెళ్ళామా అన్నట్లుంటారు కొంతమంది చుట్టాలు. ఏదేదో కారణాలు చూపిస్తూ కయ్యాలకు కాలు దువ్వుతారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? అల్పులు, నీచులు, హీనులు. నేనన్నది కాదు, వాక్యం చెప్తా ఉంది. మరి నువ్వేం చేయాలి? ఒక క్రైస్తవ విశ్వాసిగా మనమేం చేయాలి? నిరీక్షణ యాత్రికులముగా తగాదాలకు దూరముగా ఉండు నరుడు
ఘనుడు ఘనుడు ప్రియులగు దేవుని బిడలారా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనము. దగ్గరి దేశములను దూర దేశములు కూడా నీ అక్రమములను అపజయములను చూచి నవ్వును. మన జీవితంలో రోజు కయ్యాలు తగాదాలు అల్లర్లు సృష్టిస్తూ ఉంటే నీ దగ్గర వారు నీ దూరం వారు నిన్ను చూసి నవ్వుకుంటారయ్యా. నీ ముందుండి ఆ భయ్యా సూపర్గా భలే మాట్లాడావు భయ్యా, ఆ భయ్యా ఎరగదీసేసావు భయ్యా, ఇట్లాంటి లేకి మాటలు మన చుట్టూ చేరి మాట్లాడతారు. ఇచ్చి పడేసావంతే భయ్యా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులకు దేవుని బిడలారా, అందరూ నీ అల్లరిని నీ అక్రమాలను నీ అపజయాలను చూసి నవ్వుతారు. అందరి ఎదుట నువ్వు చీపైపోతావు. నీ దగ్గర వారు నీ దూర దేశస్థులు నిన్ను చూచి నవ్వుతారు. నీ అల్లరిని చూసి నవ్వుతారు. అంటే దీని మాటకు అర్థం ఏంటంటే, అల్లరికి నువ్వు కారణమైతే అందరి ముందు ఒకరోజు నీ పరువు పోతుంది. ఒక 10 మంది ఉన్నప్పుడు నిన్ను నువ్వు నిదానించుకో. బీపీలు ఉండొచ్చు, టెన్షన్లు ఉండొచ్చు, తర్వాత నీ వ్యక్తిత్వం ముక్కు మీదే కోపం ఉండే వ్యక్తిత్వం ఉండొచ్చు. కొంచెం సంభాలించుకో, కొంచెం తగ్గుదాం, కొంచెం కంట్రోల్ చేసుకుందాం. ఏదో నలుగురు చూస్తున్నారు కదా అని చెప్పేసి ఊగిపోయి బీపీ పూనకాలు వచ్చిన వాళ్ళలాగా అవసరం లేదు అంత ఓవర్ యాక్షన్. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడి దృష్టిలో అలా ఊగిపోయే వాళ్ళు అల్పులు. మనల్ని మనం నియంత్రణ చేసుకుంటే, నిగ్రహించుకుంటే దేవుడి దృష్టిలో మనము ఘనులుగా ఉంటాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఎవరు ఘనులు? అంతస్తుల్లో ఉన్నవాడా? తులాల బంగారాన్ని కూడబెట్టుకున్న వాళ్ళ? నో. పదవులు అధికారాలు అలంకరిస్తున్న వాళ్ళ? నో, నాట్ ఎట్ ఆల్. ఆస్తిపాస్తులు కోట్లాది ఐశ్వర్యాలు సంపాదించిన వాళ్ళ? కాదు. ధనబలం ఉన్నవాడు కానీ, కులబలం ఉన్నవాడు, వర్గబలం ఉన్నవాళ్ళు వీళ్ళు కాదు గనులు. ఎవరు గనులు? తగాదాలకు అల్లర్లకు దూరముగా ఉన్నవాడే ఘనుడు. అట్టి జనులతో కలవని వాడే ఘనుడు. అట్టి జనులకు నువ్వు దూరంగా ఉండు. అలాంటి జనులు ఎవరైనా నీ జీవితంలోకి ఎంటర్ అయితే వారిని దూరంగా పెట్టు. ఇదే ఘనత. వాక్యానుసారం మాట్లాడుతున్నాను. ఒప్పుకుంటారో లేదో మీరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాత్రలో, ఈ జీవిత యాత్రలో దేవుడి కోరిక ఏంటంటే, ఆయన పిల్లలమైన మీరు నేను డీసెంట్గా ఉండాలి. వీ నీడ్ టు మెయింటైన్ సర్టన్ డెకోరం, డిసిప్లిన్. నేను చాలాసార్లు చెప్పాను కదా, డిసిప్లిన్ లేని వాళ్ళు డిసైపుల్ కాలేరు. ప్రియులారా, డీసెంట్గా, డిసిప్లిన్గా, సంస్కారవంతంగా మన యాత్రలో మనం ముందుకు సాగిపోవాలి. యేసయ్యలాగా ఆయన యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఎన్నెన్ని మాటలాడుతూ కవ్వించి రెచ్చగొట్టాలన్నారండి. అద్భుతం చేస్తే దయ్యాలకు అధిపతి అయిన బెల్జెబూలుతోనే అద్భుతం చేస్తున్నావు అని రెచ్చగొట్టినా సైలెంట్గా ఉన్నారు. నువ్వు ఒక భోజన ప్రియుడివి, నువ్వు ఒక మద్యపానరతుడివి, పాపులకు సొంకరులకు స్నేహితుడివి, నీకు బుర్రందా, నీకు మతి చెల్లించింది అని అంటున్నా సైలెంట్. అల్లర్లకు దూరంగా ఉన్నాడు మనం ఆరాధించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాము. ఆయన పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. పెద్ద అరవడైన, కేకలు పెట్టడు. ఎవరు? వధకు కొనుపోబడిన గొర్రెపిల్ల ఆయన. అరిచే దేవుడు కాదు, కేకలేసే దేవుడు కాదు ఆయన. క్రైస్తవులమైన, క్రీస్తు అనుచరులమైన మనం కూడా కేకలు వెయ్యరాదు, అల్లర్లు వద్దు, తగాదాలు వద్దు. మన పండగల్లో, మన ఊరేగింపుల్లో, మన ప్రదక్షిణ కార్యక్రమాలలో అల్లర్లు వద్దు. కొన్ని చోట్ల అల్లర్లు, తీర్థయాత్రలు జరుగుతూ ఉంటే, మహోత్సవాలు జరుగుతూ ఉంటే, ప్రజలందరూ ఎంతో భక్తితో ప్రభుని ఆరాధిస్తూ ఉంటే, కొన్ని చోట్ల తేరండి.
ఆ తేరు సరిగ్గా పెట్టలేదని ఓ గోల గోల, అక్కడ పూజాబలి అవుతూనే ఉంది గోల. కొన్ని చోట్ల కుర్చీలు సరిపోలేదని గోల, అక్కడ బిషప్ గారు పూజలు చేస్తూనే ఉన్నారు గోల. నేను ఒక మాట అంటాను, దేవాలయానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన బాగుగా ఉన్నదో లేదో చూచుకునము. ఉపదేశకుడి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. దేవాలయానికి వచ్చినప్పుడు పిల్లలున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారని కేకలేంటండి? కొంతమంది కుర్చీలు బరాబరా ఈడుస్తూ ఉంటారు. సంస్కారం లేదా? కొంతమంది దేవాలయంలో పూజ జరుగుతున్న సెల్ ఫోన్లు ఆ మూల ఈ మూల మోగుతూ ఉంటాయి. అల్లరికి నీవు కారణమైపోతే, మర్చిపోయానండి ఈ సెల్ ఫోను. ఎట్లా మర్చిపోతావు? ఎలా మర్చిపోతాం? ప్రియులకు దేవుని బిడ్డలారా, సినిమాకి వెళ్తావు కదా, సినిమాకి వెళ్తున్నప్పుడు టికెట్ తీసుకోకుండా వెళ్తావా? వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా చేస్తారా? మరి సినిమాకి వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటావు, అడ్వాన్స్ బుకింగ్లు అన్నీ కూడా చేసుకుంటాం. మరి దేవాలయానికి వచ్చినప్పుడు అడ్వాన్స్డ్గా ఆలోచించద్దా? అడ్వాన్స్డ్గా సైలెంట్ మోడ్లో సెల్ ఫోన్ పెట్టుకొని రావద్దా? అంత సైలెంట్గా ఉన్నప్పుడు మన సెల్ ఫోన్ మోగాలి, అందరూ మన వైపు చూడాలి, అక్కడ అందరిలో హీరో అయిపోవాలనుకుంటే దేవుడి దృష్టిలో నీవు అల్పుడివి, నీవు మూర్ఖురాలివి. ప్రియులకు దేవుని బిడలారా, పిల్లల్ని పట్టుకొని ఆడించేవాళ్ళు, పిల్లలన్నాక అల్లరి చేస్తారండి. నేను కాదు అని నన్ను, కానీ చిన్న గొడవ చేయగానే అయ్యో నా వలన మిగతా 100 మంది 200 మంది ఈ దేవాలయము అల్లరి సృష్టించడానికి నేను కానీ నా చంటోడు కానీ కారణం కారాదని తల్లి ఏం చెయ్యాలి? బిడ్డని వెంటనే బయటకు తీసుకుని పోయి ఆ జోకొట్టి మళ్ళా తీసుకొచ్చేయాలి. కొంతమంది అండి గుడిలోనే మాట్లాడుతూ ఉంటారండి. దేవాలయంలో అల్లర్లు సృష్టిస్తున్నందుకు నీవు కారణమైతే ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ప్రయాణం సజావుగా సాగదు. మీరు ఎక్కడైనా పండగల్లో మహోత్సవాల్లో పాలు పంచుకుంటే దివ్య సప్రసాదమై ఆ సమయంలో దివ్య ప్రసాదాన్ని పంచిపెట్టే సమయంలో కొన్ని చోట్ల చూసారా ఎంత అల్లరుంటుందో? వాక్యం చెప్పే గురువు నిలబడమన్నా కొంతమంది గోల, కూర్చోమన్నా గొడవలు చేస్తూ కూర్చుంటారు. దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతున్నప్పుడు ఓకే, అంతమంది 1000 మంది జనాలు ఉన్నారు అనుకుందాం, కరెక్టే. అక్కడా గోల, అక్కడా గొడవ. దేవాలయములోనికి వచ్చేటప్పుడు ఎవరి వలనైనా అల్లరి చేస్తూ ఉంటే యాత్ర బాబు అమ్మా, మీ యాత్ర సజావుగా సాగే అవకాశమే లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పండగల్లో కానీ, మన వివాహాలు జరిగే సమయంలో కానీ, పెళ్ళికి వస్తారు కొంతమంది అన్యులు ఉంటారు పెళ్ళిళ్ళలో, వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి మనం చెప్పాలి. కొంతమంది సైలెన్స్ అని గట్టిగా అరుస్తారు. మరి నువ్వు చేస్తుందేంటి? యు ఆర్ మేకింగ్ నాయిస్. సైలెన్స్ అని చెప్పడానికి గట్టిగా నువ్వు అరక్కర్లా. కొంతమంది పెద్దలు మంచి మనసు ఉన్న వాళ్ళు గుళ్ళో ఎవరైనా గోల్ చేస్తూ ఉంటే గోల్ చేయదన్నా, ఎవరు చేస్తున్నారు గోల? వాళ్ళకంటే నువ్వెక్కువ గోల్ చేస్తున్నావు. నువ్వు చెప్పాలి అనుకున్నది సైలెంట్గా వెళ్ళి అమ్మా వద్దు అని చెప్పాలి, అంతేగాని ఎక్కడి నుండి అరుస్తాడో పెద్ద ఆయన, ఇతనేదో పెద్ద హీరోలాగా, ఆవిడేదో పెద్ద హీరోలాగా. ఇవన్నీ చిన్న విషయాలే కానండి, గమనించుకొని మనకు తెలియకుండానే తప్పులు దొరికిపోతూ ఉంటాయి. ప్యారిస్లో మీటింగులు పెట్టారు. ఇంకో పండగ వస్తుంది కదా, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఏవైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి అంటే లేచి నిలబడి మాట్లాడడం వేరు. మీటింగుల్లో మాట్లాడేటప్పుడు నీ గొంతు, నీ స్వరం యొక్క డిసబెల్ ఎంత, నీ ధ్వని తరంగాలు ఎంత పెద్దది చేసుకుని మాట్లాడుతున్నావు. ఇలా ప్రసంగాలు చెప్పేటప్పుడు మాకంటే తప్పదు, ఎందుకంటే అందరికీ వినిపించాలి కాబట్టి. మీటింగుల్లో కేకలెందుకు, తగాదాలెందుకు? ఇక ఆస్తుపాస్తుల విషయం వస్తే వీటి గురించి నేను చెప్పక్కర్లేదు. ప్రియులారా, ఒక అబ్బాయి ఆ తల్లికి ఇద్దరు అన్నదమ్ములండి. ఆ చిన్నోడు ఒకరోజు నేను మాట్లాడుతూ ఉంటే, అంటే అన్నయ్య బాగానే స్థిరపడ్డాడు, పెద్దోడు బాగానే సంపాదించుకుని బాగానే బతుకుతున్నాడు, కానీ చిన్నోడు చిన్న ఉద్యోగం ఏదో చేసుకుని బ్రతుకుతున్నాడు. ఊర్లో వాళ్ళందరూ కూడా మరి మీ అన్నయ్య అంత స్థాయిలో ఉన్నాడు కదా,
మరి నీకేమైనా చూస్తున్నాడా లేదా, మరి ఊర్లో వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారు కదా అని ఆ చిన్నోడిని అడిగితే వాడంటాడు, ఫాదర్, మేము ఉన్నదే ఇద్దరం, ఏదో ఆస్తి కోసమో లేకపోతే వాడు నాకేదో చూడటం లేదనో వాడు నాకేదో ఇవ్వటం లేదనో ఊరేదో అనుకుంటున్నారని ఉన్న ఒక్క రక్త సంబంధాన్ని కూడా నేను పాడు చేసుకుంటానా ఫాదర్? ఉన్నది ఒకే ఒక రక్త సంబంధం, అది కూడా నేను దూరం చేసుకుంటే నా జీవితంలో నేనేం సంపాదించుకున్నట్టు? వాట్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ కదండి. 25 ఏళ్ళ ఆ కుర్రోడు ఎంత మెచ్యూరిటీగా మాట్లాడడం. అలాగని అతడికి పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు అని అనుకోకండి. ఒక కుటుంబీకుడు అయినా ఆ వయసులో నాకున్నదేదో ఉన్న దాంట్లో నేను బ్రతుకుతాను, నా తల్లిదండ్రులు ఇచ్చిందేదో ఓకే, వాడేదో ఎదిగిపోయాడని నాకెందుకండి ఓర్వలేని తను అసూయ? ఉన్నది ఒకే ఒక్క రక్త సంబంధం, అది కూడా పోగొట్టుకొని నేను ఐశ్వర్యాలు నెత్తి మీద పోగేసుకొని నేను సాధించేది ఏంటి అంటాడు. అది చాలామందికి మనలో ఒక స్ఫూర్తిదాయకమైన మాట ఏమో చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను మీతో, ప్రియులకు దేవుని బిడ్డలారా. క్రైస్తవులమైన మనము మన జీవిత యాత్రలో, మన ప్రయాణములో సంస్కారవంతంగా ఉండాలి. ఎందుకు? మనం ఆరాధించే ఆ దేవుడు సంస్కారవంతుడు కనుక. ఇప్పుడు వీధి కుక్కలు ఉంటాయి, పెంపుడు కుక్కలు ఉంటాయి. పెంపుడు కుక్కలు టైం వచ్చినప్పుడే ఎవరైనా దొంగలు వస్తేనే అరుస్తాయి, లేకపోతే మిగతా టైంలో సైలెంట్గా ఉంటాయి. మన ఇంట్లో పెంచుకున్న కుక్కలు అరవు కదండి. మన ముందు అరిస్తే మనం ఫుడ్ పెడతామా దానికి? కానీ వీధి కుక్కలు చూశారు, ఎప్పుడు వీధుల్లోనే తిరుగుతూ ఉంటాయి, పని పాట లేకపోయినా. ఏమండి, నేను ఎవరినో కంపేర్ చేస్తున్నాను అని అనుకోకండి, నేను మాట్లాడుతుంది వీధి కుక్కల గురించి సుమా. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు ఎప్పుడు మన ఇంటి ఆరు బయటలోనే ఉంటాయి, అవి వీధుల్లో తిరగవు. వీధి కుక్కలైతే పనున్నా పని లేకపోయినా అటునుంచి ఇటు ఇటునుంచి అటు వీధి కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. తర్వాత ఎందుకు అరుస్తున్నాయో వాళ్ళకి తెలియదు, మనకే అర్థం కాదు, అరుస్తానే ఉంటాయి వీధి కుక్కలు. తర్వాత బిత్తర చూపులు చూస్తూ ఉంటాయి వీధి కుక్కలు. చూసారా? ఆ చూపులే విచిత్రంగా ఉంటాయి. ప్రియులారా, యాత్రలో ప్రయాణములో దేవుడు పెంచుకుంటున్న పెంపుడు కుక్కలము మనము. వీధి కుక్కలుగా అల్లర్లకు, కయ్యాలకు, జగడాలకు, కయ్యాలకు మనం తావివ్వకూడదు. కననీయురాలైనటువంటి ఆ స్త్రీతో అన్నారు ప్రభువు, ఇదిగో పిల్లలకు నేను ముందు అన్నం పెట్టకుండా పిల్లలకు రొట్టెలు వేయుట తగునా అంటే, ప్రభువా, నేను నువ్వు పెంచుకుంటున్న కుక్క పిల్లనయ్యా, నీ భోజనపు బల్ల క్రింద జారిపడే ఆ రొట్టె ముక్కలు కూడా కుక్క పిల్లలు తినును కదా. ప్రియులారా, మనమందరం ఆయన పెంచుకుంటున్న కుక్క పిల్లలము ప్రియులారా. అయితే ఆలూష్ అనే ఈ ప్రాంతంలో, ఆలూష్ అంటే అల్లరి జనం, అల్లరి అని అర్థం. ప్రభు అంటున్నాడు, యాత్రలో అల్లరి వద్దు, ప్రయాణంలో అల్లరి వద్దే వద్దు. సరే, ఈ అల్లర్లకు కారణాలు ఏంటో ఒక 3-4 మీకు మెన్షన్ చేసి ఈ ధ్యానాంశాన్ని ముగిద్దాం. అసలు ఒక వ్యక్తి ఎందుకు అల్లర్లకు గురవుతున్నాడు? ఎందుకు కయ్యాలు తగాదాలకు పురుగొలుపుతున్నాడు? ఎందుకు ఆ వ్యక్తి ఆ సంఘంలో వివాదాలు సృష్టిస్తున్నాడో ఒక్కసారి గమనిస్తే, నెంబర్ 1, కయ్యాలకు కాలు ఎందుకు దువ్వుతున్నాడు? ఎందుకు అల్లర్లు సృష్టిస్తున్నారు ఒక వ్యక్తి అంటే, నెంబర్ 1, అసూయ, స్వార్థం అండి. అసూయ, స్వార్థం. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనా అసూయ స్వార్థపరత్వములు ఎచ్చట ఉండునో అచ్చట అలజడియు సర్వ విధములకు నీచ కార్యములు ఉండును. నేను మళ్ళా చదువుతానండి. ఏలయనా అసూయ స్వార్థపరత్వములు ఎచ్చట ఉండునో అచ్చట అలజడియు సర్వ విధములకు నీచ కార్యములను ఉండును. ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇక ఎందుకు ఆ వ్యక్తి అల్లర్లు, ఎందుకు కయ్యాలు సృష్టిస్తున్నారు అనే ఆలోచన ఎందుకు సృష్టిస్తున్నారో తెలుసా? అసూయ, స్వార్థం అండి. అసూయ, స్వార్థం. అల్లరి అనే బిడ్డకి 2 తల్లులంట. ఆ తల్లులు అంటే ఎవరంట? అసూయ, స్వార్థం. అల్లరి అనే బిడ్డకి 2 తల్లులు. నెంబర్ 1 అసూయ, నెంబర్ 2 స్వార్థం. ప్రియులారా, మనల్ని చూచి ఎవరైనా అరుస్తున్నారు, కేకలేస్తున్నారంటే అసూయ అండి.
ఓర్వలేనితనం. నాకంటే ఎక్కువ పేరు వచ్చేస్తుంది, నాకంటే ఫేమస్ అయిపోతున్నారు, నాకంటే బాగా పాడుతున్నారు, నాకంటే బాగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, నాకంటే బాగా ప్రసంగిస్తున్నారు, నాకంటే గొప్ప నాయకత్వ లక్షణాలు పలానా వాళ్ళలో ఉన్నాయి, నాకంటే రోజు గుడికి వెళ్ళిపోతుంది, నాకంటే రోజు వాక్యం చదువుతున్నారు వాళ్ళు. ఓర్వలేనితనం, అసూయ, స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ వివాదములు, అక్కడ అల్లర్లుంటాయి. సౌలు మహారాజు దావీదుపై అల్లరికి పురుకొల్పాడు, అల్లరి చేశాడు. అంటే జగడాలు, కయ్యాలు సృష్టించాడు సౌలు మహారాజు దావీదు మీద. ఎందుకు? ఇదే కారణం, అసూయ. వాళ్ళు ఎవరో పాట పాడారంట, ఏమని? ఇదిగో సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపినట్టు, వీరుడు శూరుడు అని సౌలు ముందే పొగుడుతూ ఉంటే సౌలు కుళ్ళిపోయాడు, అసూయపడ్డాడు. ఏమండి, ఇప్పుడు మీ ముందే మీరు ఒక మంచి గాయకులండి, మీరు ఒక మంచి గాయకులు ఇంకొక గాయకుడు పాడుతూ ఉంటే ఎంత మధురంగా ఉందండి. ఏంటి సార్, మళ్ళీ మనం ఆయనతో చెప్తాం, ఇలాంటి మాధుర్యమైన సంగీతం నేను ఈ కాలంలో ఎప్పుడు వినలేదంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? అసూయ చెందేసి, స్వార్థంతో చెంది ఏమంటాడు తెలుసా? మీరేమనుకుంటున్నారు, ఆయన పాడాడు అనుకుంటున్నారా? స్టేజ్ వెనక్కి వెళ్ళి చూడండి, ట్రాక్ అండి బాబు అది. మీరు బలేటోళ్ళు, అసలు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు సింగర్లుగా చలామణి అయిపోతుంటారు. నీకు తెలుసా ట్రాక్ అని? ఏదేదో బాబు, నువ్వు ఒక మంచి సింగర్వే, నువ్వు మంచి మ్యూజిషియన్వే. ఎప్పుడు? ఒకప్పుడు ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళు రానివయ్యా. నిన్ను మించిన పాటగాళ్ళు రారు అని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను మించిన వాయిద్యకారులు ఇక రాలేరు, నన్ను కొట్టేవాడే లేడని ఎందుకు అనుకుంటున్నావయ్యా? నిన్ను మించిన ప్రసంగికులు ఇక రాలేరని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను మించిన అధికారులు, నిన్ను మించిన నాయకత్వ పటిమ కలిగిన వాళ్ళు ఎందుకు రారు అని అనుకుంటున్నావు? నిన్ను మించిన భక్తులు ఎవరూ లేరని ఎందుకు అనుకోవడం? సౌలు అలాగే అనుకున్నాడు. ఈ రాజ్యంలో వీరుణ్ణైనా సూర్యుడినైనా నేనే, నా ముందు ఇంకొకరిని పొగడ్డమా? అసూయ వచ్చేసింది. అది వాక్యం వింటున్న మీకైనా, వాక్యం చెప్తున్న గురువులమైనా మాకైనా. ఇంకో సాధారణంగా అంటే వాళ్ళు వీళ్ళని నేను అంటలేదండి, ఆ ఫాదర్ గారు చాలా బాగా వాక్యం చెప్తారండి అంటే, మేము చెప్పలేమా? ఎందుకు ఇది కలుగుతుంది? ప్రియులకు దేవుని బిడలారా, ఎవరూ అతీతులం కావండి, ఎవరూ అతీతులం కావు. మనం అందరం యాత్రికులం, ప్రయాణికులం, కలిసి నడుస్తున్నాం మనం. సినడాలిటీ. కాబట్టి అల్లరికి కారణం ఏంటో తెలుసా? లోపల మొదలైన అసూయ, స్వార్థం, ఓర్వలేనితనం. ఒకరిని పొగిడితే ఓర్వలేనితనంతో సౌలు రాజు దావీదు మీద అసూయతో అల్లరికి గురిచేసి సౌలును చంపడం వరకు వెళ్ళాడండి. చంపడం వరకు వెళ్ళాడు. ఇక ఫ్యామిలీలోకి వచ్చేద్దాం. పెళ్ళైన కొత్తలో భార్య చెంగు పట్టుకొని భర్త తిరుగుతున్నాడంట. ఎవరు? కొడుకు తిరుగుతూ ఉన్నాడు. కన్న తల్లి ఏమంటుందో తెలుసా? కొన్ని ఇళ్లలో తల్లిగా ఎంతవరకు నా చెంగు పట్టుకొని తిరిగాడు, ఇప్పుడు భార్య చెంగు పట్టుకొని తిరుగుతున్నాడు. పెళ్ళవగానే భర్తని కొంగున ముడేసేసుకుంది. అమ్మా, నువ్వు ఆ బిడ్డకి తల్లివే కదా, నిజంగా నీ బిడ్డను ఎన్నాళ్ళు ఓ తల్లిగా గారాబంగా మమకారంగా చూసుకుంటావు కదా, ఇప్పుడు ఏదో ఇంటి నుంచి ఆ బిడ్డకి భార్యగా ఒక పిల్లొచ్చింది, నీ బిడ్డనే కదమ్మా మమకారంగా చూసుకుంటే మొట్టమొదటిగా పొంగిపోవలసింది ఎవరు? ఆ ఇంటి కోడలుగా, నీ కొడుక్కి భార్యగా పలానా పిల్లొస్తే నీ కొడుకుని తన భర్తని బాగా చూసుకుంటూ ఉంటుంటే తల్లిగా నువ్వే కదమ్మా పొంగిపోవాలి. నీ కొడుకును బాగా చూసుకుంటున్న నీ కోడల పిల్ల మీద నువ్వు రొసరొసలాడుతూ నువ్వు నీ కోడల పిల్ల మీదే అసూయో స్వార్థమో పెట్టుకొని ఉంటే ప్రియులారా, అక్కడే అల్లర్లకు కారణమవుతుంది. అల్లర్లకు అక్కడే కారణం. ఆ ఇంటి కూతురు అంతవరకు ఆ ఇంట్లో ఒక 25-30 సంవత్సరాలు వచ్చినంత వరకు అల్లారు ముద్దుగా ఆ ఇంటి ఆడపడుచుగా నువ్వు అక్కడే పుట్టావు, పెరిగావు. పెళ్ళయింది, ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళావు. ఈ ఇంటికి కూడా వేరే ఇంటి కూతురు కోడలుగా వచ్చింది.
కదా. అంతవరకు ఏ కూతురునైతే నువ్వు గారాబంగా చూసుకున్నావో, నీ కూతురు స్థానంలో వచ్చిన కోడల్ని కూడా నువ్వు గారాబంగా చూసుకోవాలి కదమ్మా. ఎప్పుడో చుట్టానికి పండక్కో పబ్బనుకో నీ కూతురు ఆ ఇంటి ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇంటి ఆడపడుచుగా నేను అడుగుతున్నాను, నీకెందుకమ్మా ఓరవలేనితనం ఆ కోడల్ని చూసి? ఓ కోడల పిల్ల, నేను నిన్ను కూడా అడుగుతున్నాను, ఎప్పుడో పండక్కో పబ్బంకో చుట్టం చూపుకో అత్తోరింటి నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపడుచును చూసి వచ్చేసిందమ్మా తినడానికి, వచ్చేసిందమ్మా మూటలు కట్టుకొని తీసుకెళ్ళిపోవడానికి. ఎందుకమ్మా ఈ కామెంట్లు? ఎందుకమ్మా లేనిపోని దానికి ఉన్నవి లేనివన్నీ సృష్టించుకొని అల్లర్లకు నాంది పలుకుతున్నావు? తెలుస్తుందా నీకు? ఇంటికి వచ్చిన ఆడపడుచు మీద కానీ, లేకపోతే ఆ అత్తగారి మీద కానీ, ఆ రాత్రి పడుకోవడానికి వచ్చిన భర్త చెవులో ఏదేదో జోరీగలాగా ఊదేస్తూ నీ నిద్ర చెడగొట్టుకున్నావు. అలసిపోయి వచ్చిన భర్త నిద్ర కూడా చెడగొట్టి అతని మనసు కూడా చెరచి అల్లర్లకు నువ్వే కారణమవుతున్నావు. తెలుస్తుందా నీకు? దేవుడు ఒప్పడు. అలూష్. దేవుడు అంటున్నాడు, గుసగుసలు వద్దు, అల్లర్లు వద్దు, జగడాలు వద్దు. వాక్యం వింటున్న మీరు అనుకోని ఉండొచ్చు, ఈయనకేం బాగానే చెప్తాడు, పడితే తెలుస్తుంది అనుకుంటున్నావు కదా. అమ్మా, నేను చెప్పేది కాదమ్మా, నిన్ను సృష్టించిన దేవుడు చెప్తున్నాడు. బాబు, మిమ్మల్ని సృష్టించిన దేవుడు కోరుకుంటున్న మాట ఇది. అల్లర్లు వద్దు. అల్లర్లు ఎవరు సృష్టిస్తారంట? ఆడపడుచు వచ్చిందని ఆడపడుచు మీద అసూయ ఉన్న వాళ్ళు అల్లర్లు సృష్టిస్తారు. ఆ ఇంటి కోడల మీద అసూయ ఉంటే అల్లర్లు సృష్టిస్తారు. ఆ ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ మీద ఎవరి మీదైనా అసూయ స్వార్థం ఉంటే అల్లర్లు సృష్టిస్తారు. ఉమ్మడి కుటుంబాల్లో కలిసి పెరుగుతూ ఉంటారు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు మామూలుగా ఒక పిల్లోడికి బాగా చదువుకుంటాడు, ఇంకో పిల్లోడు అంతంతగా చదువుకొని తక్కువ మార్కులు వస్తాయి. పిల్లల్లో మార్కులు తేడాలు వస్తేనే ఓర్వలేని తనం, అసూయ, స్వార్థం పెరిగిపోయి వాళ్ళ పిల్లోడు బాగా చదువుకుంటున్నాడు, మా పిల్లోడు చదువులు అంతగా రాణించటం లేదు. అక్కడే అల్లర్లు ప్రారంభమవుతాయి. నేను చెప్పే మాట అవునో కాదో గుర్తించండి. వినుటకు వీణులున్నవారు వినుగాక. స్నేహితుల మధ్య అంతవరకు స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకండి అల్లర్లు ఒకళ్ళొకరు కయ్యాలాడుకుంటున్నారు తెలుసా? స్వార్థం, అసూయ. ఇద్దరు స్నేహితులు కలిసే చదువుకున్నారు, కలిసి ఎగ్జామ్స్ రాసుకున్నారు, కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వాడు సెలెక్ట్ అయ్యాడు, వీడు సెలెక్ట్ అవ్వలా. నిన్నటి వరకు స్నేహితులుగా ఉన్నారు, ఈరోజు వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. అసూయ పెరిగిపోయింది. అల్లర్లో ఏమంటారో తెలుసా? మీది ఆ క్యాస్ట్ కాబట్టి మీకు వచ్చిందిరా ఉద్యోగం, మాకెందుకు వస్తుందిరా? ఓకే. అల్లర్లు సృష్టించడానికి కారణాలు ఇవన్నీ కాదు, ఇవన్నీ బూచీ కారణాలు. అసలైన కారణం ఏంటో తెలుసా? అసూయ, స్వార్థం. ఇక సేవకులమైన మా మధ్య కూడా ఎందుకు అల్లర్లు జరుగుతుంటాయి? కొన్నిసార్లు అక్కడక్కడ అసూయేనేమో, స్వార్థమేమో. ఈ విషయం నాలంటాడు కొంచెం తక్కువ మాట్లాడితే మంచిది. వినుటకు వీణులున్నవారు వినుగాక. సంఘస్థుల మధ్య ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి? ఇదే కారణమేమో. అసూయ, స్వార్థం. ఎప్పుడు వాళ్ళకే ఛాన్సులు వస్తున్నాయి, మాకు ఛాన్సులు ఇవ్వరా? ఎప్పుడు వాళ్ళ పేర్లే మైకులో చదువుతున్నారు. మేము మనుషులం కావా? మేము చందాలు కట్టడం లేదా? అసూయ, స్వార్థం ఎప్పుడు పెరిగిపోయిందో అల్లర్లకు కారణమవుతాయి. ఏమండి, ఒక ప్యారిస్లోనండి జనరల్ బాడీ మీటింగ్లో ఏదో పెద్ద పొలిటికల్ మీటింగ్ లాగా కేకలు, తగాదాలండి. నేను జస్ట్ ఏదో పూజ చేయడానికి వెళ్ళాను, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఏంట్రా బాబు అరుపులని చెప్పి అలా వెళ్ళి చూస్తే పెద్ద కేకలు వేసుకొని ఫాదర్లు 4-5 కూర్చున్నారు అక్కడ. ఇక్కడ యువతల ఒక 50-100 మంది జనాలు ఉన్నారు. అరుస్తా ఉన్నారు. ఏంటట అసలు రీజన్ ఏంటంటే, పోయినసారి గుడికి పండక్కి లైటింగ్ వేయడానికి వాళ్ళకి ఇచ్చారు, అంతకుముందు సంవత్సరం వాళ్ళకే ఇచ్చారు. ఈ సంవత్సరం మాకు ఇస్తారా చస్తారా? మా వర్గం మీకు కనబడమా? మా వీధోళ్ళు మీకు కనబడరా? ఈసారి ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ మాకు ఇవ్వాల్సిందే.
ప్రియులకు దేవుని బిడ్డలారా, లైటింగ్ కాంట్రాక్ట్ కోసమో, సప్లైర్స్ కాంట్రాక్ట్ కోసమో, వంటల కాంట్రాక్ట్ కోసమో, దీనికోసం అంటే మనకి లేనిది రానిది ఇంకొకటికి ఎవడికో ఇచ్చారని చెప్పి అసూయ, అందుకేనండి అల్లర్లకు కారణం. ఏమండి, తల్లికి పెద్ద కుమారుడు పుట్టాడు. ఆడు పుట్టగానే వాళ్ళు ఒళ్ళో వేసుకుంటుంది, జోల పాటలు పాడుతుంది, లాలి లాలి పాటలు పాడుతుంది, గోరుముద్దలు తినిపిస్తుంది, అన్నీ బాగా చేస్తుంది. 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ తల్లికి ఇంకో చిన్నపిల్లడు పుట్టాడు. చిన్నపిల్లడు పుట్టగానే ఇప్పుడు ఆన్ని కూడా లాలిస్తుంది, జోలపాటలు పాడుతుంది, గోరుముద్దలు తినిపిస్తుంది. పెద్దోడిని అలా పక్కన పెడుతుంది. పెద్దోడు అప్పుడు అనుకోవచ్చా ఏమని? చూడు 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 చూడు, నిన్న మొన్నటి వరకు నన్నే ఒళ్ళో పెట్టుకుంది, నాకే గోరుముద్దలు తినిపించింది, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చాడని ఆడి మీద ప్రేమ వలకబోస్తుందని పెద్దోడు అనుకుంటాడా? అసలు అలా అనుకుంటే అది సమంజసమేనా? నువ్వు పుట్టినప్పుడు నీ మీద ఎంత అటెన్షన్, కాన్సన్ట్రేషన్ పే చేసిందో అమ్మ. చిన్నోడు కదా, వాడు కూర్చోలేడు, వాడంతటా వాడు తినలేడు, వాడి మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి కదా. కొంతమంది సంఘస్థులు ఏమంటారంటే, సీనియర్స్మి ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నాం, మేం కనబడం ఈ ఫాదర్కి, కొత్తగా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. నిన్న కాక మొన్న జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళనే నెత్తికెక్కించుకుంటున్నాడు ఈ ఫాదరు. అమ్మా, నువ్వు ఎప్పుడో పుట్టావు, నీవు ఈ సంఘంలో ఎప్పటి నుంచో ఉంటున్నావు, నీకు అన్నీ తెలుసు, నీకు స్థితిగతులేంటో పరిస్థితులేంటో అన్నీ తెలుసు. వాళ్ళు నిన్న కాక మొన్నే పుట్టిన చంటి పిల్లలమ్మా, వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ పెట్టద్దా? ఎందుకంటే మళ్ళీ తప్పిపోతారు, మళ్ళీ పడిపోతారు వాళ్ళు. నిజమే, నువ్వు బలంగా సంఘంలో ఎంతో వాక్యం విని నీకు కష్టమేంటో, నష్టమేంటో, శ్రమలేంటో, సిలువేంటో నీకు తెలుసు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన ఆ పిల్లల మీద నేను కొంచెం శ్రద్ధ పెడితే వాళ్ళు కూడా నీలా ఎదుగుతారన్న ఆశే తప్ప నువ్వంటే చులకన కాదు తల్లి. పెద్ద కొడుకంటే తల్లికి చులకన కాదు, అలాగని చిన్నోడంటేనే ప్రేమాని కాదు. ఇద్దరు సమానమే కదా తల్లికి. సంఘంలో సీనియర్స్ అంటే ఎంత ప్రేమ మమకారమో, నిన్న కాక మొన్న జ్ఞానస్నానం స్వీకరించిన వాళ్ళంటే కూడా అంతే ప్రేమ. అలాగని వాళ్ళు తక్కువనో వీళ్ళు ఎక్కువనో కాదు. ఈ తల్లికి ఈ తండ్రికి ఇద్దరు అంటే మమకారమే, ప్రేమే. ప్రియులకు దేవుని బిడలారా, అందుకనే అసూయ, స్వార్థం అనేది వద్దండి. అది ఉంటే అల్లర్లకు కారణమైపోతాం. అసలు దుడుకుచున్నవాడి కథలో నిజంగా తప్పిపోయిన కుమారుడు ఎవరండి? తప్పిపోయిన కుమారుడు ఎవరు? ఇంటి లోపల అంత విందు జరుగుతూ ఉంటే బయటే ఉండిపోయి ఇంట్లోకి రాకుండా అలిగి అసూయ పెద్ద కుమారుడికి, పోయినట్టు పోకుండా మళ్ళా వచ్చేసాడని. ఈరోజు కూడా చాలామంది పెద్ద కుమారులు అమ్మ సంఘంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారా బాబు, వేరే చర్చికి వెళ్ళిపోతున్నారు, పేడా విరగడైపోయింది అనుకుంటే ఏదో మారు మనసు పొంది మళ్ళా సంఘంలోకి వస్తే కొంతమంది సంఘములో ఉన్న పెద్ద కుమారులు ఓర్వలేరు కదా. ప్రియా దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఒక్కసారి గమనిద్దాం. మనలో ఉన్న అసూయ, స్వార్థమే అల్లరికి కారణం. వివాదము అంటే విపరీతమైన వాదం. వివాదాలు ఎప్పుడొస్తాయో తెలుసా? విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తే వివాదాలు వస్తాయి. ప్రియులకు దేవుని బిడలారా, చూద్దాం సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనము. వివాదమునకు పూనుకొనుట కట్టలో గండిపడుట వంటిది, దానిని వెంటనే ఆపివేయుట మేలు. వివాదము, అల్లరి ఏ కారణం వల్ల ప్రారంభమైనా దాన్ని వెంటనే ఆపివేయుట మేలు. ఏలైనా నీటి కట్టలో గండి పడితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ గండిని పోడ్చాలి, లేకపోతే మొత్తం పొలమంతా నాశనం అయిపోతుంది, నీరంతా చెరువంతా ఎండిపోతుంది. అల్లరి ప్రారంభమైతే దాన్ని సాగదీయద్దు, దాన్ని గడువు పెంచుకుంటూ పోవద్దు. అల్లరి ఆరంభం అవగానే వెంటనే వివాదములు వెంటనే ఆపివేయటం నీకు మేలు. యాత్రలో వివాదాలు అలాగ తరతరాలు వివాదాలనే లోడు మోసుకుంటూ యాత్ర చేద్దాం అనుకోకు.
అది అసంభవం. వివాదాలు కలిగితే వెంటనే ఆపివేయుట మేలు. పౌలు గారు అన్నారు కదా, నీకు కోపము కలిగితే సూర్యుడు అస్తమించు లోపల ఆ కోపం చల్లారిపోవాలి. కాబట్టి ప్రశ్నించుకుందాం. నిరీక్షణ యాత్రికుడనైన నేను నా కుటుంబాల్లో వివాదాలకు తెరలేపేవాడిగా ఉన్నానా? వివాదాలకు తెరదించేవానిగా ఉన్నానా? నా సంఘంలో వివాదాలకు తెరలేపేవానిగా ఉన్నానా? వివాదాలకు తెరదించేవానిగా ఉన్నానా? ఆత్మశోధన చేసుకుందాం ప్రియులారా. ఇక అల్లర్లకు కారణం, రెండో కారణం చెప్తాను. మొదటిది అసూయ, స్వార్థం. రెండవది మద్యం, త్రాగుడు. ఎట్టా చెప్తారండి ఇది అంటారా? చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనము. ద్రాక్ష సారాయము వలన మత్తెక్కి వదరుబోతుతనము కలుగును, మూర్ఖులు దానిని మితిమీరి సేవించుదురు. మద్యం వల్ల మత్తెక్కి ఏం కలుగుతుందంటండి? వదరుబోతుతనం అంటే పొగరు. కొంతమందికి చుక్క పడితే ఎదుటోడికి చుక్కలు చూపిస్తారు. విన్నారా? చుక్క పడితే చుక్కలు చూపిస్తారండి. మద్యం అనేది ఒక విషం లాంటిది. అంటే మద్యం సేవించిన వారు మితిమీరి పాము వంటి వారు అని అర్థం. ఈ పాముని కొట్టిపడేసి దాన్ని సమాధి చేయకపోతే ఈ పామే నిన్ను సమాధి చేస్తుంది. నేను ఏ పాము గురించి మాట్లాడుతున్నాను? మద్యం అనే ఈ విషాన్ని, ఈ విషనాగుని మనం కొట్టిపడేసి దాన్ని మనం సమాధి చేయకపోతే ఈ మద్యమే మనల్ని సమాధి చేస్తుంది. విధులో చూడండి, తాగేసి తాగి మత్తెక్కి ఎవరితో మాట్లాడుతున్నామో వావి వరసలు మరిచి వాగుతూ ఉంటారు. మత్తెక్కి తూగుతూ పెద్ద చిన్న లేకుండా, తేడా లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. మాట ఇసిరేస్తూ ఉంటారు. అల్లర్లకు రెండో కారణం మద్యం, త్రాగుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్రాగే అలవాటున్న వాళ్ళు వినండి, త్రాగే వాళ్ళని చూసిన వాళ్ళు కూడా వినండి. బాగా తప్పతాగి 12-1 గంట వరకు ఆదమరిచి నీ స్థాయి, నీ స్థితి కూడా మరిచి నీవు తాగుతూ అక్కడ వాగే మాటలేంటి? మత్తులో ఏదేదో మాట్లాడుతున్నావు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా నీ యొక్క స్థితి పరిస్థితి కూడా మరిచిపోయి ఏదేదో వాగేస్తున్నావు కదా. తెల్లారితే మత్తు దిగినాక ఎట్టా ఉంటాడో తెలుసా ఇతను? ఏమీ ఎరగని నంగనాచి అంటారు మా ప్రాంతంలో. ఏమీ ఎరగని నంగనాచిలాగా, ఏమీ ఎరగని భక్తురాలులాగా. భక్తురాలు అని ఎందుకుంటున్నానంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మీకు తెలియాలి. ప్రియులారా, విపరీతమైన మద్యం సేవించి ఏవేవో అల్లర్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదేదో కేకలు, కయ్యాలు, తగాదాలు. అల్లరికి నీవు కారణమైతే నీవు ఆలూష్. దేవుడు చెప్పేది వాక్యం తెలియదు నీకు. ఏ రోజైనా ఈ వాక్యం చదివితే కదా, ఆలూష్ అనే పదం ఏ రోజైనా బైబిల్ గ్రంథంలో చదివితే కదా తెలియడానికి బాబు. అల్లరి యాత్రలో ఎప్పుడు ఇలాగే ఉండిపోవండి మనం. ఎప్పుడు ఈరోజు జవసత్వాలు, కండబలం, ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ స్తోమత ఎలాగే ఉండిపోదు జీవితం. ఏదో రోజు అక్కడికి వెళ్ళే రోజు వస్తుంది కదా. అరే, ఇప్పటికే దేవుడు చావు కోరల వరకు మనల్ని తీసుకెళ్ళాడు కదయా. చావు బతుకుల మధ్య ఉన్న మనల్ని దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు కదా కరోనా సమయంలో. మీరైనా నేనైనా మనమందరము ఇంకా బతికే వాళ్ళ జాబితాలో ఉన్నామంటే దేవుడి అపారమైన ప్రేమ కదా. రోగం వచ్చినప్పుడు ప్రాణాపాయ సంకట స్థితికి వెళ్ళినంత వరకు ఆ రోజుల్లో 2 రోజులు మానేసాం మద్యం, మళ్ళా మొదలెట్టేశాంగా. మద్యం నిన్ను దిగంబరుడిగా మారుస్తుంది. ఆదికాండం 9వ అధ్యాయము 21వ వచనంలో నోవా మద్యం సేవించి దిగంబరుడుగా ఉన్నాడు. కన్న బిడ్డలే నోవాను చూసి హాము అనేవాడు హేళన చేశాడు, వెటకారం ఆడాడు. బాబు, మద్యం సేవిస్తే నువ్వు అల్లరి పాలైపోతావు. నీ వీధిలో, నీ సంఘంలో మద్యం సేవిస్తే నీ పిల్లలు కూడా అల్లరి పాలైపోతారు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని, ఉద్యోగం చేయడానికి వెళ్తున్న పిల్లల్ని, అవును మీ నాన్న ఏంటి రాత్రి బాగా తాగేసి
వస్త్రాలు లేకుండా రోడ్డు మీద పడిపోయాడేంటయ్యా, మీరు చెప్పండి అయ్యా బాబు అని మీ పిల్లల పరువు కూడా వీధుల్లో పోతుంది. వింటున్నావా? మద్యం వలన నువ్వు దిగంబరుడు అయిపోతావు. అంటే నీ ఇంటి పరువు మొత్తం పోజే ప్రమాదం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. అందుకనే వీధిలో అల్లరిపాలైపోకు మద్యం వలన. ఆ వీధంతా నీ గురించి కోడే కూస్తుందయ్యా. సంఘంలోనికి వచ్చే ప్రజలందరికీ తెలుసు నువ్వు పచ్చి తాగుబోతువని ముద్ర వేయబడిన నీవు ఒక్కడివే అల్లరవ్వవు. నీతో పాటు నీ భార్య పిల్లలు కూడా అల్లరిపాలైపోతున్నారు. అల్లరిపాలైపోతే యాత్రలో ముందుకు ఎలా సాగగలవని అడుగుతున్నాను ఈరోజు నేను. మద్యం వావి వరసలు మర్చిపోయేలా చేస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయము 32లో లోతు కథ. లోతు మత్తుగా మద్యం సేవించి, ఇక నేను ఆ మాటలు చెప్పలేను, తన కన్న కూతుర్లతోనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు అల్లరిపాలైపోతున్నావో తెలుసా? సమాజంలో మద్యం సేవించి వావి వరసలు మర్చిపోతున్నారు. వావి వరసలు మరచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ అల్లరిపాలైపోతున్నారు జనాలు. అవునా కాదా? ఆత్మ పరిశీలన చేసుకోండి. మద్యం ఏం చేస్తుందంటే మతి చెడినట్లు చేస్తుంది. మతి చెడిపోతుంది, పిచ్చివాడిగా చేస్తుందయ్యా నిన్ను. కొందరు తాగుబోతుడు ఏం చేశాడంట? తాగి పక్కనే ఉన్న పామును కరిచాడంట. పాము, అరే పాములో విషం ఉంది కదయ్యా, ఆ పామును ఎందుకు కరిచేవంటే, ఆ పాము తెలియదు, చాక్లెట్ అనుకున్నానన్న. అవును, తాగుబోతుడు కదా, నీకు పాము ఏదో చాక్లెట్ ఏదో తెలీదు. ప్రియులారా, త్రాగుబోతుడుకి పాము మత్తులో పామును కరిచినట్లుగా కన్న బిడ్డల్ని కూడా త్రాగుడు మత్తులో, కట్టుకున్న భార్యను కూడా త్రాగిన మైకంలో కరిచేవారు, దండించేవారు లేరందామా? నువ్వెవడవో తెలుసా? పామును కరిచే మత్తెక్కిన తాగుబోతువు నువ్వు. ఇక మద్యం చేసే మరొక ఇదేంటంటే నిన్ను అల్లరిపాలు చేస్తుంది, నిన్ను వెక్కిరించేలా చేస్తుంది. కుటుంబం అల్లరిపాలు అయిపోతుంది. చదివాం ఇప్పుడే సామెతల గ్రంథం 21 అధ్యాయం 1వ వచనంలో. ఇక మద్యం వల్ల ఏమవుతుందో విందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం చదువుతాను. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు, తిని త్రాగి తూలు వారికి చీలికలు పేలికలు తప్పవు. అంటే ఇప్పుడు ఏ సంపన్న స్థితిలో ఉన్నావో త్రాగుడు నేనేం చేస్తుందంటే దరిద్రుడయ్యేలాగన, ఏమీ లేనివాడిగా చేస్తుంది. జాగ్రత్త. ఫైనల్గా త్రాగుబోతుకి మద్యం వల్ల నీకు పరలోకంలో చోటుండదు. నిరీక్షణ యాత్రికుడు అయిన ప్రియ దేవుని బిడ్డ, తాగుతూనే నేను యాత్రలో ఉంటాను, ఓ చొక్క వేసుకొని వచ్చి మళ్ళా యాత్రలో జాయిన్ అయిపోతానంటే త్రాగుబోతుకి పరలోకంలో చోటుండదు. క్లియర్. ఇక అల్లరిపాలు కావడానికి నెంబర్ 1 అసూయ, స్వార్థం. నెంబర్ 2 మద్యం. నెంబర్ 3 మనలో ఉన్న మూర్ఖపు స్వభావమే అల్లరికి కారణం. చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. కొరగాని దుర్మార్గుడు కళ్ళలాడుచూ తిరుగాడుచుండును, అతడు కన్నుగీటి కాలు దులిపి చేతులు త్రిప్పి నరులను వంచించును. అతడు కపట హృదయుడు, కుట్రలు పన్నువాడు, జగడములు తెచ్చిపెట్టువాడు. కావుననే అతడు తలవని తలంపుగా నాశనమగును, అకస్మాత్తుగా మరలా కోలుకోని రీతిగా హతుడగును. వింటున్నారా అండి? మరొక్కసారి ఇందాక చదువుకున్న 20వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అల్పుడెవడైనా జగడములాడడు, తగాదాకు దూరముగా ఉండువాడే ఘనుడు అని ఇందాక చదువుకున్నాం కదా. ప్రియులారా, పోరును ఎవరు కోరుకుంటారండి? అల్లరి చేద్దామని ఎవరు కోరుకుంటారండి? మీరేం అనుకోకండి, వాక్యం చెప్తూ ఉంది. మూర్ఖుడు అల్లరినే కోరుకుంటాడు, వివాదాలు తగాదాలు కయ్యాలనే కోరుకుంటాడు మూర్ఖుడు.
చీలికలు పీలికలైపోతాయి అటువంటి వారి కుటుంబం అని ఇప్పుడే చదివాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మూర్ఖుడికి గర్వం ఉంటుందండి. వాడు ఎవ్వరి మాట వెండు. ఇట్లాంటి ప్రసంగాలు ఎన్ని విన్నా ఎక్కదండి. ఎవరు అతను? మూర్ఖుడు. ఎవరామె? మూర్ఖురాలు. ప్రియులారా, నీ ఇంట్లో ఎప్పుడు అల్లర్లు, పోరులు, వివాదాలే ఉంటే నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులేనేమో వాక్యం చెప్తుందండి. కాబట్టి మూర్ఖుడికి గర్వం ఉంటుంది. గర్వం వలన ఏం పుడుతుందో ఒక్కసారి చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 13:10. పొగరుబోతుతనము తగువులను తెచ్చిపెట్టును. పొగరబోతుతనం ఏం చేస్తుందంట? తగువులు తెచ్చిపెడుతుందంట. మన లైఫ్లో అల్లరి ఎందుకు చేస్తున్నామో తెలుసా? కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ నన్ను మించినోడు లేడు, నాకంటే ఎవరు నన్ను కొట్టేవాళ్ళు లేడు. పొగరు, తలబిరుసుతనం, అహంకారం. అహంకారం, గర్వం ఉన్న చోట ఏమొస్తుందంట? ఇదిగో మనం చదువుకున్నాం కదా, తగాదాలు, పొగరబోతుతనము తగువులను తెచ్చును. ప్రియులకు దేవుని బిడ్డలారా, మూర్ఖుడికి గర్వం ఉంటుంది. ఆ గర్వం అల్లరి చేసేలా చేస్తుంది. అల్లరి చేసే వాళ్లకు పరలోకంలో చోటు ఉండదు. మూడోది మూర్ఖత్వం. అల్లరి చేయడానికి కారణం మూర్ఖత్వం, మూర్ఖుడికి ఉన్న గర్వం. ఫైనల్గా ఈ మాట చెప్పి ముగిస్తాను. అల్లరి చేస్తుండడానికి కారణం, నాలుగో కారణం మనం చేసే దుష్క్రియలండి. దుష్క్రియలు. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 2వ వచనము. దుర్మార్గుల పన్నాగముల నుండి నన్ను కాపాడము, దుష్ట బృందముల నుండి నన్ను రక్షింపుము అని భక్తుడు, కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 12వ వచనము. దుష్టునితో ఏకమై తన సహోదరునే చంపిన కయీను వంటి వారము కారాదు. కయీను తన సహోదరుని ఎలా చంపెను? కయీను కార్యములు చెడ్డవనియు అతని సహోదరుని కార్యములు మంచివిను అగుడు చేతనే గదా. కయీను వంటి దుష్టవారము మనము కారాదు. ప్రియులారా, అల్లరికి, జగడాలకు, తగాదాలకు కారణం ఏంటంటే మనము చేసే దుష్క్రియలే. అసలు కయీను ఆబేలుని ఎందుకు చంపాడు? ఎందుకు ఈ దుష్క్రియ చేశాడు? ఎందుకు తమ్ముడితో కయ్యం పెట్టుకున్నాడు? దేవుడు కయీను కానుక కంటే ఏబేలును కానుకను మెచ్చుకున్నారు కాబట్టి. వారవలేని తనమని ఇందాక మనం మాట్లాడామే, అదే ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రశ్నిస్తూ ఉన్నాను, నాతో సహా మనమందరము నిరీక్షణ యాత్రికులము కదా. ఈ జూబిలీ యాత్రలో మీరు ఇంకా ఆలూషులోనే ఉన్నారేమో. మనం ఇంకా ఆలూష్ అనే అల్లరి పాలవుతున్న జీవితంలోనే జీవిస్తున్నామేమో. స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో, వ్యాపార స్థలాల్లో, మన ఇంట్లో, మన వీధిలో, మన సంఘంలో మనం అల్లర్లు సృష్టిస్తున్నామేమో. ఇంకా ఆలూషులోనే ఉన్నామేమో. వివాదాలు, అల్లర్లు సృష్టించే వాతావరణంలోనే పెరుగుతున్నామేమో. ఉదయం లేస్తే ఎప్పుడెప్పుడు ఎవరితో తగు ఆడుదామా, ఎవరితో కయ్యాలు పెట్టుకుందామా, ఈ తలంపుతోనే బ్రతుకుతూ ఉంటే మన యాత్ర సాగదు. ప్రియులకు దేవుని బిడలారా, మనం ఆరాధించు దేవుడు వివాదాలను చల్లార్చే దేవుడు. ఆయన న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో యొఫ్తా అనే న్యాయాధిపతి గురించి మనం వింటాం. టోబు అనే ప్రాంతంలో ఈ యొఫ్తా అనే న్యాయాధిపతి అల్లరి చల్లరగా తిరిగే జనాల మధ్య బ్రతికాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి, మిస్పా అనే ప్రాంతంలో దేవుడి దగ్గరికి వచ్చి యొఫ్తా ఏం చెప్పాడో తెలుసా? దేవా, తన సంగతి అంతా చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడు నేను వేశ్యకు పుట్టినవాడినని నా ఇంట్లో వాళ్ళు గెంటేస్తే నేను కొన్నాళ్ళు టోబు అనే ప్రాంతంలో దోపిడీకారులతో నేను తిరిగానయ్యా. అల్లరి చిల్లరగా తిరిగే జనాల మధ్య నేను బ్రతికాను ప్రభువా. అల్లరి జనాలతో తిరిగి నేను కూడా అల్లరి చేశానయ్యా. ఇది నా స్థితి, ఇది నా పరిస్థితి, నన్ను కరుణించయ్యా అంటే దేవుడు అల్లరి చిల్లరగా తిరిగే యొఫ్తాను, అతనిలో ఉన్న అల్లరిని చల్లార్చి న్యాయాధిపతిగా దేవుడు న్యాయ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు యొఫ్తాలాగా మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రభువా, గతంలో
అల్లరి బ్యాచ్లతోనూ, అల్లరి గ్రూపులతోనూ, అల్లరి గుంపుతోనూ నేను కూడా బతికానయ్యా యెఫ్తాలాగా. అల్లరిగా తిరిగి జగడాలు సృష్టించి, వివాదాలు సృష్టించి, అందరినీ అల్లరి చిల్లరగా నేను తిరిగానయ్యా. నా గత జీవితం అల్లరి చిల్లరగా తిరిగిన జీవితమే. గతంలో యోబు టోబులో ఉన్నట్లుగా నేను కూడా ఆలూష్ అనే అల్లరి ప్రాంతంలో బతికానయ్యా. దేవా, నాలో ఉన్న అల్లరి జీవితాన్ని చల్లార్చువయ్యా. నేను అల్లర్లకు తెరలేపేవాడినిగా కాకుండా అల్లర్లకు తెరదించేవాడిగా నన్ను మార్చు. నన్ను ఒక ట్రబుల్ మేకర్గా కాకుండా ట్రబుల్ షూటర్గా నన్ను మార్చు. సమస్యలు సృష్టించేవాణిగా కాకుండా పరిష్కరించేవాణిగా నన్ను దీవించు అని ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడలారా. చిట్ట చివరగా కీర్తనల గ్రంథం 65వ కీర్తన 7వ వచనము, 65వ కీర్తన 7వ వచనము ఒకసారి చదువుకుందాం. నీవు కడలి హోరును అణచివేయుదువు, సాగర తరంగముల ఘోషను ఆపివేయుదువు, జాతుల తిరుగుబాటును అనగద్రొక్కుదువు. ప్రియులారా, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా? కడలి హోరును, సముద్ర కెరటాల హోరును కూడా ఆయన అణిచివేయగలడు. సాగర తరంగాల నుండి వచ్చే అల్లరిని, ఘోషను ఆయన ఆపివేయగలడు. జలముల మధ్య అల్లరిని ఆర్పివేయగల శక్తి కలిగిన దేవుడు జనముల మధ్య చెలరేగుతున్న అల్లర్ని కూడా ఆర్పివేయునుగాక. ఏం చెప్పానండి? జలముల తరంగాల మధ్య వచ్చే ఘోష అల్లరి ఆపివేయగల దేవుడు జనముల మధ్య చెలరేగుతున్న అల్లర్లను కూడా ఆర్పివేయగలడు. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి హోరిగాలికి ఉవ్వెత్తున లేస్తున్న అల్లరి కెరటాలను దేవుడు ఈ యాత్రలో అణిచివేయాలని, అందరము కలిసి ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడి మీద నువ్వెప్పుడు అల్లరి చెయ్యొద్దు. తోటి విశ్వాసి మీద, తోటి సంఘస్థుడి మీద ఎప్పుడు వివాదాలకు తెరలేపొద్దు. ప్రియులారా, ఈరోజు సంఘంలో చాలామంది ఉన్నారు. మీ సంఘంలో, మీ విచారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి దయచేసి. ఈ వాక్యాన్ని చూపించి మాట్లాడండి. బాబు, నువ్వు ప్రతిదానికి, అయిన దానికి, కాని దానికి అల్లర్లు సృష్టిస్తున్నావు. నీ సంఘ కాపరి మీద, తోటి సంఘస్థుల మీద లేనిపోని దానికి వివాదాలు సృష్టిస్తున్నావు. ఒకవేళ సంఘ కాపరి మీద ఏదైనా ఉంటే ఆయనకంటూ ఒక యజమాని, ఒక అధిపతి, ఒక అధికారి ఉన్నారు. ఆయన పైన ఏదైనా ఉంటే సౌమ్యంగా వెళ్ళి ఆయనతో చెప్పుకోండి. అంతేగాని సంఘములో వివాదాలు సృష్టించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ సంఘం నీ సొత్తో నా సొత్తో కాదు, జీవమగల దేవుడి ప్రక్కలో నుండి సృష్టింపబడిన సంఘం ఈ కథోలిక శ్రీసభ. ఈ శ్రీసభ అనే సంఘములో అల్లర్లు సృష్టించే హక్కు విశ్వాసులకు లేదు, సేవకులకి లేదు, యజమానులకు, అధికారులకు లేదు, ఎవరికీ లేదు. యాత్రలో ఉన్న మనం అల్లరి చెయ్యొద్దు, అల్లరి పాలు కావద్దు. ఆలూష్, దేవుడు సైలెంట్గా, శాంతిగా ముందుకు సాగిపోదాం. కుటుంబాల్లో అల్లర్లు వద్దు, వీధుల్లో గొడవలు వద్దు, సంఘాల్లో జగడాలు వద్దు. శాంతిగా, శాంతి కపోతంగా యాత్రలో ముందుకు సాగిపోదాం. ఈ ప్రయత్నంలో దేవుడు నిత్యము మనకు తోడై ఉండి మనల్ని కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ఆలూష్ అనే ప్రాంతానికి వారిని చేర్చి ఈ 8వ స్థలములో వారికి, మాకు ఎన్నో పాఠాలు నేర్పించినందుకు మీకు వందనాలు. దేవా, మా జీవితంలో, మా యాత్రలో, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ కరువొచ్చినా, ఖడ్గమొచ్చినా మేము నీ బిడ్డలము కనుక అల్లరి చిల్లరగా, అల్లరి మూకగా మేము తిరగకుండా శాంతికి వారధులముగా మేము జీవించే అనుగ్రహాన్ని దయచేయండి. దేవా, అల్లర్లకు కారణాలు మేము ఆలకించాము. మాలో ఉన్న అసూయ, స్వార్థమే, మద్యపానమే, మూర్ఖపు స్వభావమే, మేము చేసే దుష్క్రియలే ఈ అల్లర్లకు కారణం అని విన్నాము. దేవా, మేము ఇంకా యాత్రలో ఆలూష్ అనే ఈ అల్లర్లలో, జగడాల్లోనే గనక మేము ఉన్నట్లయితే జలముల మధ్య తరంగాల ఘోషను ఆపివేయగల సమర్థుడవైన నీవు జనాల మధ్య జరుగుతున్న ఈ అల్లరిని కూడా
సద్దుమణిగేలా చెయ్యమని, తద్వారా మా యాత్ర నిన్ను చేరే వరకు అల్లర్లతో కాకుండా ప్రేమతో సాగిపోయే అనుగ్రహము దయచేయమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.